ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. మనం సౌత్ ఇండియన్స్ స్పెషల్లీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ ఎలా ఉంటుంది అంటే, కొన్ని జనరేషన్స్ నుంచి సేమ్ ప్యాటర్న్. ఒక ఎంప్లాయీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఆఫీస్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్లో 7-8 ఇడ్లీలు తిని, లేకపోతే 4 దోశలు, లేకపోతే నూనెలో వేయించిన పూరి, లేకపోతే చపాతీలు, బూరెలు, గారెలు తిని హెవీగా తిని ఆఫీస్కి బయలుదేరుతాడు సార్. బిఫోర్ లంచ్ మినిమం 2 కాఫీలైనా 2 చాయ్లైనా తాగుతారు. ఆ కాఫీలో 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ కలుపుకొని తాగుతారు. అండ్ లంచ్ టైం అవుతుంది, ఇంట్లో వైఫ్ క్యారియర్ ఇచ్చి పంపిస్తుంది. లంచ్కి ఆ క్యారియర్ ఓపెన్ చేసి చూస్తే ఆ 2-3 డబ్బాల్లో వైట్ తళతళలాడే రైస్ ఉంటుంది. ఒక డబ్బాలో కొంచెం పప్పు, కొంచెం వెజిటబుల్ కర్రీ, ఫ్రై చేసిన కర్రీ, కొంచెం పెరుగు. హ్యాపీగా మళ్ళీ కడుపున తిని మళ్ళీ ఆఫీస్లో వెళ్ళి ల్యాప్టాప్ ముందు వర్క్ చేసుకొని అలానే కుర్చీలో కూర్చొని వర్క్ చేసుకుంటారు 2 అవర్స్. మళ్ళీ 4ంటికి మన కొలీగ్ వచ్చేసి, రామమ్మ ఒక చాయ్ తాగుదామని చెప్పేసి, లేకపోతే ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుదామని చెప్పేసి క్యాంటీన్ పట్టుకెళ్తాడు. క్యాంటీన్లో బిఫోర్ కాఫీ ఒక మంచి శాండ్విచ్ కనుక తీసుకుంటే, బటర్ శాండ్విచ్, చీజ్ శాండ్విచ్ తీసుకుంటే కాఫీతో భలే ఉంటుందని చెప్పేసి శాండ్విచ్ తిని కాఫీ తాగుతాం. 5ంటికి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇంటికి వస్తాం. మా ఆయన కష్టపడ్డాడు, లేకపోతే మా బాబు కష్టపడ్డాడు అని చెప్పేసి అమ్మ కానీ వైఫ్ కానీ మళ్ళీ పునుగులు వేస్తారు, పకోడీలు వేస్తారు, కాఫీ ఇస్తారు. మళ్ళీ తినేసి హ్యాపీగా ప్రశాంతంగా పిల్లలతో ఆడుకుంటాం. 6ంటికి 7ంటికి ట్యూషన్స్ చెప్పి పిల్లలకి, లేకపోతే టీవీ ముందు కూర్చొని వార్తలు చూసి మళ్ళీ 8ంటికి డిన్నర్ చేస్తాం. మళ్ళీ డిన్నర్లో అవే చపాతీలు, అవే ఆలుగడ్డ కూర, లేకపోతే మళ్ళీ రైస్, కడుపు నిండా తినేసి పడుకుంటాం. ఇక్కడ మనం నిజంగా ఎవరు కాన్షియస్గా ఉన్నారు, ఎవరు నిజంగా వాళ్ళ డైట్ మెనూని ప్లాన్ చేసుకున్నారు? అందరం కార్బోహైడ్రేట్స్నే వాడుతున్నాం. వైట్ తడతడలాడే రైస్ని ఎక్కువగా తీసుకుంటున్నాం. దానివల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది, షుగర్స్ వస్తాయి, మన బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, త్వరగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కళ్ళు తెరవాలి ప్రతి ఒక్కళ్ళు. మనం ఏం తింటున్నామో ఒక్కసారి ఆలోచించాలి. మనం తింటున్న ఫుడ్లో ప్రోటీన్స్ ఉన్నాయా, ఫైబర్ ఉందా, విటమిన్స్ ఉన్నాయా, ఫ్రూట్స్ తింటున్నామా లేదా, ఎంత మోతాదులో మనం తింటున్నాం, ఆఫీస్లో లంచ్ తక్కువ చేయాలా, డిన్నర్ అసలు స్కిప్ చేయాలా, మార్నింగ్ ఎక్కువ తింటే డిన్నర్ చేయకూడదని చెప్పేసి కొన్ని రూల్స్ కనుక పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు చాలా హాయిగా మంచిగా హెల్తీగా బ్రతకొచ్చు.